పెద్దలకు మంచి సమయంలో సమావేశం పెట్టిండ్రు క్రాంతి దళ్. యాక్చువల్లీ 6 జూన్ నాడు ఒక 200 మంది తల్లిదండ్రులు ఒక సమావేశం ఏర్పాటు చేసిండ్రు. అందులో ఇండ్లల్లో పనిచేసే ఒక తల్లి మాట్లాడుతూ, నేను 6 ఇండ్లల్లో పనిచేస్తా పొద్దున్న లేస్తే, అండ్ అక్కడ ఒకటే ప్రైమరీ స్కూల్ ఉంది, మిగతా అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. నేను కంపల్సరీగా ప్రైవేట్ స్కూల్కే పోవాల్సి వస్తుంది, అక్కడ ఉన్న ఒక స్కూల్ సరిపోక ఇంకో స్కూల్ పెట్టాలి అని ఆమె డిమాండ్. ఇది 6వ తేదీ జూన్ నాడు. ఆమె కాదు, ఒక 200 మంది తల్లిదండ్రులు హైదరాబాదులో మెగా హైదరాబాదులో 1,30,00,000 మంది జనాభాలో స్కూళ్ళు లేవు అని చెప్పి స్కూళ్ళు పెట్టాలి అని తల్లిదండ్రులు మాట్లాడితే, ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ 4,000 స్కూళ్ళు ఉంచి అన్ని క్లోజ్ చేస్తామనేది ఏకవాక్యంగా ఈరోజు ఈ సమావేశం తీర్మానం చేయాలి. అది ఉపసంహరించుకోవాలి అని తీర్మానానికి అంగీకరిస్తే, దట్ ఈస్ ద హెడ్లైన్. సీఎం షుడ్ టేక్ బ్యాక్ హిస్ డిసిషన్ అనేది రావాలి. రెండవది, ఈ రాష్ట్రంలో విద్య కొనవలసిందేనా అంటున్నారు, ఆల్రెడీ కొనుక్కుంటున్నారు. దాదాపుగా 50 లక్షల మంది పిల్లలు ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఉన్న 70 లక్షల మంది పిల్లలకు 76 లక్షల మంది పిల్లలకు 50 లక్షల మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలో ఇంటర్లో చదువుతున్నారు. సంవత్సరానికి ₹1,00,000 మోటా వేస్తే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఆ తల్లిదండ్రుల నుంచి పోతున్నది డబ్బు. ఇది సీరియస్నెస్. ఇంత డబ్బు విద్యా బడ్జెట్ కన్నా డబుల్ డబ్బు తల్లిదండ్రులు కడుతున్నారు. ఇంకా అందుబాటులో లేకుండా పాఠశాలలను చేయడంలో ఉన్న కుట్ర, ఎండాకాలంలో ఒకటి ఏవిఎన్ గారి స్కూల్ రీఓపెన్ చేశారు, ఇంటర్నేషనల్ స్కూల్. రెండోది పెద్ద అడ్వర్టైజ్మెంట్, ఫుల్ అడ్వర్టైజ్మెంట్ తోని ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్. రెండోది మోకిలలో ఒక స్కూల్, ఆ స్కూల్కు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు, వివేక్ గారు, అదేవిధంగా శ్రీధర్ గారు. సో ప్రైవేటు యజమాన్యాన్ని ప్రోత్సహించే పార్టీలు, అన్ని పార్టీలు ఉన్నాయనేది అర్థం దీనికి. అదే బీఆర్ఎస్ లేనట్టుందని చూసిన మొన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ప్రైవేట్ పాఠశాల రిబ్బన్ కట్ చేసింది. ఇక సరిపోయింది, మనకు ఆశలు చాలా తక్కువ. అండ్ వీళ్ళందరూ ఒక తీర్మానం ఇంకోటి చేయాలి, మీరు ఒప్పుకుంటారో లేదో కానీ రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా విద్యా వ్యాపారం చేయడానికి వీలు లేదు. ఇంకేమైనా వ్యాపారం చేసుకోండి, వారు ప్రభుత్వ బడులను బాగు చేసే అంశం ఉండదు. కాబట్టి 4,000 స్కూళ్లను మూసివేయడం అనేది, ఉంచి మిగతాయి మూసివేయడం అనేది పిల్లల వ్యతిరేక నిర్ణయం. ఇది ఒకవేళ 4,000 స్కూళ్లు బాగా కట్టాలి అనుకుంటే, ఇంతకుముందు పృథ్వీ గారు చెప్పినట్టు రాష్ట్రంలో 4,000 స్కూళ్లను బాగు చేయండి. దానికి అయ్యే ఖర్చు ఎవరైనా ఐడియా ఉందా? కమిషన్ ఒక మంచి స్కూల్ కట్టాలంటే, ఉన్న స్కూల్ను బాగు చేయాలంటే 20 కోట్లు కావాలన్నారు. 4,000 ఇంటూ 20 ఎన్నైనాయి? 80,000 crores. మిస్టర్ సీఎం, ఆర్ యూ లిసనింగ్? 80,000 కోట్లు అవుతాయా 4,000 స్కూల్ కట్టడానికి? ఉన్న స్కూళ్ళు బంద్ చేయడము అంటే, హైదరాబాద్లో
దాదాపుగా 36 డివిజన్లో మేము స్టడీ చేశాం, సర్వే చేసినాం. 36 డివిజన్, కొత్త డివిజన్లు, 300 డివిజన్లకు 10%. 2 లక్షల జనాభా జిహెచ్ఎంసీ ఇచ్చిందే. 15 లక్షల జనాభా ఉంది ఆ 30 డివిజన్లలో. 2 లక్షల మంది 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. యాక్చువల్లీ 3 నుంచి 18 సంవత్సరాలు తీసుకుంటే ఇంకెక్కువ అవుతారు. అందులో కేవలం 25,000 మందికి మాత్రమే బడులున్నాయి, ప్రభుత్వ బడులు. మిగతా 1,75,000 మంది పిల్లలు ప్రైవేట్లకు పోతున్నారు. వై? 2000 సంవత్సరం తర్వాత హైదరాబాద్ నగరంలో ఒక్క పాఠశాల కూడా నిర్మించలేదు. నిర్మించలేకపోగా చిన్న పాఠశాలను మూసివేస్తామనేది ఇది ప్రజల వ్యతిరేక చర్య. ప్రజల వ్యతిరేక చర్య. నిన్న నీతి ఆయోగ్లో చూస్తే, ఆయన ప్రసంగం చూస్తే ముఖ్యమంత్రి గారిది మనం తప్ప ఆయన తప్ప అర్థమైతలేదు. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. విద్యతో విముక్తి, విద్యతో సామాజిక న్యాయం. 65% మంది పిల్లలు ప్రైవేటు బడికి పోయినాక సామాజిక న్యాయం అందడం చాలా చాలా దూరం. సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారి మనవడు, ఆ రోడ్లో ఊడ్చుతున్న తల్లి మనవడు ఇద్దరు ఒకటే బడికి పోతే సామాజిక న్యాయం దొరుకుతుంది. దాని వైపు అడుగులు వేయాలి తప్ప స్కూళ్లను మూసివేయడం అనేది అది అన్యాయం. ఇంకా డీటెయిల్కు వెళ్తే మనం అంత బాగా లేం. నేను వికారాబాద్, నారాయణపేట్ ఈ 2 జిల్లాలు చూసిన. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి జిల్లాలు. యాక్చువల్లీ అందరూ మంత్రుల జిల్లాలు చూసినాం. అన్ని జిల్లాలు దేశంలో ఉన్న 728 జిల్లాలకు 400 స్థానంలో ఉన్నాయి. 400, 500, 600 స్థానంలో ఉన్నాయి. అండ్ మన చుట్టూ ఉన్న రెండు జిల్లాలు ఎవరు అంటే యూపీ, బీహార్ జిల్లాల అన్నదమ్ములు ఉన్నారు మన చుట్టూ. వేర్ ఆర్ వి? ఎక్కడున్నాం మనం? దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేయకుండా ఎవరు ఈ ఆలోచనలు ఇస్తున్నారు అనేది ఒక పెద్ద సంశయం ఏర్పడ్డది మనకు. ఎవరితోని మాట్లాడుతున్నారు? ఇజ్ ఇట్ క్యాబినెట్ డిసిషన్? మంత్రులందరూ కూర్చొనన్నా మాట్లాడారా? అసెంబ్లీలో మాట్లాడారా? యాక్చువల్లీ దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఈచ్ ఎమ్మెల్యేకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు జిల్లాలలో మీటింగ్లు పెడితే ఏమయ్యాయంటే నాకు తెలియదా, మావాడు చెప్పిండు అంటే కుదరదు. అది హీ రిప్రజెంట్స్, సీఎం రిప్రజెంట్స్ ఎంటైర్ స్టేట్. కాబట్టి పూర్వ ప్రాథమిక విద్య చేయాలని ఒకవైపు ఆర్డర్స్ ఇస్తూ రెండో వైపు స్కూళ్ళు మూసేస్తాము అంటే అది చాలా కంట్రవర్షియల్ ఉంది. నాకు అనిపిస్తుంది, నేను చాలా ఏండ్లుగా పనిచేస్తున్న ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇందులో టీచర్స్ ఎక్కడున్నారు? టీచర్స్ అభిప్రాయాలు ఏడ తీసుకున్నారు? ఉపాధ్యాయులను అడిగారా? ఏమైనా ఎనీ విధానం, ఎవరి విధానమైనా కానీ ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నారా? ఎండాకాలం గ్రామం వెళ్ళి, గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇంటికి పికప్ చేస్తామంటే మన టీచర్లు అందరూ ఏం చేస్తున్నారంటే ఇంటికి పోయి ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. ఎన్రోల్మెంట్ ఎట్ ద డోర్ స్టెప్. అండ్ సర్పంచ్లు ఆల్మోస్ట్ బతిలాడుతుండ్రు వాళ్ళను. ఇన్ని రకాలుగా బడులను బాగు చేస్తున్న క్రమంలో ఒక విశ్వాసాన్ని పెంచేది పోయి ఎవరి స్ఫూర్తి అనేది అర్థం కావడం లేదు. అక్కడే చెప్పాడు ఎవరి స్ఫూర్తి ఏమో. ఈ బుల్డోజింగ్ ఏమిటి, ఈ స్కూల్ ఏమిటి, ఎందుకు ఆ స్ఫూర్తి తీసుకున్నారు ప్రజాస్వామ్యంలో? అందుకోసం నేను ఎక్కువ సమయం తీసుకొని, చాలా మంది ఉన్నారు ఇక్కడ. కుల మతాలకు యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఈ క్లోజ్ చేయబోయే స్కూళ్ళన్నీ ఒకవేళ మీ దిమాగ్ నుంచి తీసేయండి. రాష్ట్రంలో ఉన్న 27,000 స్కూళ్ళన్నీ కూడా, మనందరం చదివిన స్కూళ్ళన్నీ కూడా కుల మతాలకు అతీతంగా ఆల్రెడీ ఉన్నాయి.
ఇది రాకెట్ సైన్స్ చెప్పొద్దు మాకు మీరు. నా క్లాస్మేట్స్ నాతో పాటు అన్ని కులాల వాళ్ళు ఉండ్రి, అన్ని మతాల వాళ్ళు ఉండ్రి. ఇది ఎట్లా కొత్తగా ఏమొచ్చింది? అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏ నేపథ్యంతో వచ్చినాయి? అది వాళ్ళ రైట్. ఆ రైట్ ను మీరు కాదనడానికి వీల్లేదు. ఆల్రెడీ స్కూల్స్ లో ఉన్నాయి. స్కూల్స్ ను కుల మతాలకు అతీతంగానే ఉన్నాయి. టీచర్స్ అందరూ రోజు అన్ని కులాల వాళ్ళు ఆ స్కూల్లో ఉన్నారు. కాబట్టి మీరు కొత్త ప్రయోగం ఏమి చేయడానికి లేదు. కాబట్టి స్కూల్స్ ను బంద్ చేసే ఆలోచనను మానేయండి. తెలంగాణలో ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది. తెలంగాణ సోయి మన ఉంటుంది. పాషమన్న చెప్తాడు ఎప్పుడు. ఈ సోయితో ఒక్క ప్రమాదం ఏంటంటే మనం తీసుకునే క్యాంపెయిన్ ఫోకస్డ్ గా ఉపసంహరించే వరకు మనము ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆల్ ఎమ్మెల్యేస్ మీద ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంది. అపోజిషన్ పార్టీ ఇన్ పవర్ వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు స్టేట్మెంట్ ఏంటి, మీ మండలంలో మీ నియోజకవర్గంలో ఇన్ని స్కూల్ క్లోజ్ అయితే ఎట్లా అని, అది మనం చేయాలి. కాబట్టి ఈ పిల్లలు ఎవరు? ఐ థింక్ ఫైనల్ గా ఏంటంటే ఇది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వాళ్ళ పిల్లల కోసం కాదు ఈ పని, మంది పిల్లల కోసం. ఈ మంది పిల్లల కోసం బడులను ఇలాగే ధ్వంస రచన చేస్తున్నారు. 10 మంది తల్లిదండ్రులు విజయ డైరీలో కూలిపోతున్న భవనంలో పాఠం నడుస్తున్నది, స్కూల్ నడుస్తున్నది అని చెప్పి కోర్టుకు వెళ్ళారు ఈ మధ్యనే. విజయ కూలిపోతున్నది, మీకు కావాలంటే ఫోటోస్ చూపిస్తాను. అది కూలిపోయే దశలో ఉన్న స్కూల్లో పిల్లలు నేర్చుతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో సీతాఫల్ మండిలో ఒక పెద్ద స్కూల్ కట్టాలని కూల్చారు, కట్టడం మరిచారు. కూల్చడం అయితే కూల్చారు, కట్టడం మరిచారు. హైదరాబాద్ లో ఇది నడిబొడ్డు. 85% చిల్డ్రన్ గోస్ టు ప్రైవేట్ స్కూల్స్. హైదరాబాద్ లో 7 లక్షల మంది ప్రైవేట్ స్కూల్కి పోతారు. ఇక్కడ 1 లక్ష మంది గవర్నమెంట్ స్కూల్కి పోతారు. ఎందుకు పోతారంటే ప్రభుత్వ పాఠశాల లేక. మీరు ఉన్న వాటిని మోయడానికి వీలు లేదు. ఫైనల్ ఒక్క పాయింట్ చెప్తా. ఎందుకు తగ్గారు పిల్లలు స్కూళ్ళల్లో? గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలను బట్టి బహుళ పాఠాలు చెప్పే ఒక మల్టీగ్రేడ్ టీచింగ్ తీసుకొచ్చి 2 టీచర్లను ఇచ్చి 2 టీచర్లను ఉన్న బడికి పంపాలనా నేను, 5 టీచర్లున్న ప్రైవేట్కి పంపాలనా నేను? దేనికి చూస్ చేసుకుంటాం? మిడిల్ క్లాస్ అందరం కూడా అదే చూస్ చేసుకున్నాం, 5 ఉన్న బడికి పంపుదామని. ఈ 2 ఉన్న బడిలో వచ్చే సంవత్సరానికి 60 మంది ఉన్నదానికి 30 అయింది. ఆ 30 అయినాక ఒకరిని డెప్యుటేషన్ పంపిస్తారు, ఇంకొక ఒక్కడే ఉంటాడు. సింగిల్ టీచర్ స్కూల్. 5,000 సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 5,000 సింగిల్ టీచర్ స్కూల్ ఉంటే అంటే ఎందుకున్నాయంటే 3 ఇచ్చారు, తర్వాత తగ్గించారు, 2 ఇచ్చారు, 1 ఇచ్చారు, తర్వాత అవి 0 స్కూల్స్ అవుతాయి. కాబట్టి వెంటనే నా ఒక డిమాండ్ ఏంటంటే ఈ వేదిక నుంచి ఆల్రెడీ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు, కిక్కిరిసిన పిల్లలు, మొన్న నేను ఒక స్కూల్కి పోయిన బహదూర్పల్లి, 800 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. టీచర్లు 8 మందే ఉన్నారు, ఇంకో 8 మంది టీచర్లు కావాలి. అటువంటి స్కూళ్లకు టీచర్లను, వనరులను కల్పించే బాధ్యత, చట్టబద్ధ బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి ఆ చట్టబద్ధ బాధ్యత నుంచి తప్పుకొని ఉపన్యాసాలు, ప్రవచనాలు ఇవ్వడానికి వీలు లేదు అని మనమందరం ఖచ్చితంగా పిల్లల పక్షం వహించి ఈరోజు అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినాన్ని, ఒకవేళ బడులు బంద్ అయితే అందరూ కూడా పత్తి తోటలు తేలుతారు, మనోళ్ళు కార్ఖానాలు తేలుతారు, హోటళ్లలో తేలుతారు, బట్టీలలో తేలుతారు, ఇటుక బట్టీలల్లో బడు లేకపోతే. కాబట్టి ఈ బాల కార్మిక సందర్భంగానైనా, దినోత్సవం సందర్భంగానైనా ఈ నిర్ణయాన్ని నిర్బంధంగా ఉపసంహరించుకోవాలి ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మిస్టర్ చీఫ్ మినిస్టర్, కోతలు కొయ్యకు అని చెప్తుండే వెంకరెడ్డి సార్. మొత్తం సారాంశం కోతలు కొయ్యకు, నీ సంగతి అంతా బయట పడ్డది, జనం లోపల తీసుకుపోతాం. బరాబర్ ఈ
4,000 స్కూళ్ళు 23,000 స్కూళ్ళు నువ్వైతే బంద్ చేస్తాను అంటున్నావో అది నువ్వు విరమించుకో, లేకపోతే మీ ఎమ్మెల్యేలు ఎంబడి పడతాం, మంత్రులు ఎంబడి పడతాం, అందరు ఎంబడి పడతాం, గోస ఉంచుకుంటాం అని చెప్తున్నాం. బరాబర్ అదే పని అవుతుంది. సార్ చెప్పిన తీర్మానాలు కూడా తీర్మానాల్లో పెడతాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినటువంటి విద్యార్థి నాయకుడు దర్శన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక ఇప్పుడు జర స్పీడ్ పెంచాలి ఇక. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ క్రాంతి దళ్